పరిణామాలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సొంత మనుషులు నమ్మకస్తులు అనుకున్న వాళ్లే వైసీపీకి గుడ్ బై చెప్తూ ఉండటంతో ఆయనకేమీ పాలుపోవటం లేదంటున్నారు. పార్టీని వీడుతున్న వారిలో జగన్ కు అత్యంత సన్నిహితులు, ఆయన గుట్టు తెలిసిన నాయకులు ఉన్నారు. ఇటు చూస్తే కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీసే పనిలో ఉంది. వైసీపీని వీడుతున్న నేతలు కూటమి పార్టీల్లో చేరుతూ ఉండటంతో ఎక్కడ తన లొసుగులు బయటపడతాయోనని జగన్ టెన్షన్ పడుతున్నారట. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కోవర్టుల భయం పట్టుకుందా? జగన్ గురించి అణువణువు తెలిసిన నేతలు ఒక్కొక్కరుగా కూటమి పార్టీల్లో చేరుతుండటంతో ఆయన కేసుల భయంతో టెన్షన్ పడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కించుకోకుండా జగన్ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీ అంత దీనస్థితికి చేరడానికి జగన్ నియంతృత్వ వైఖరే కారణమని ఆరోపిస్తున్న ఆ పార్టీలోని కీలక నేతలు రాజీనామాల బాట పడుతున్నారు. జగన్ పట్ల వీర విధేయత ప్రదర్శించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికలకు ముందే జగన్ మీద ధ్వజమెత్తి బయటకొచ్చి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక జగన్ బంధువు, ఆయన కోసం కాంగ్రెస్లో మంత్రి పదవి వదులుకుని వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ఓటమి తర్వాత వైసీపీకి దూరమై జనసేనలో చేరారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా జగన్కు నమస్కారం పెట్టేశారు. వైసీపీని వీడుతున్న జగన్ సన్నిహితులందరికీ ఆయన గుట్టుమట్లు తెలుసు. జగన్ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఒప్పందాల సమయంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నది బాలినేని శ్రీనివాసరెడ్డే. ఆళ్ల నాని సైతం జగన్ ప్రభుత్వం కీలక శాఖలు నిర్వహించారు. అలాంటి వాళ్లంతా ఇప్పుడు తన గుట్టు విప్పుతారేమోనని జగన్ టెన్షన్ పడుతున్నారట. ఇక మరో కీలక నేత మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా బుక్కయ్యారు. వ్యాన్పిక్ కుంభకోణానికి సంబంధించిన కేసులో జగన్తో పాటు అరెస్టయి 16 నెలలు జైలు జీవితం గడిపి వచ్చిన మోపిదేవి ఇప్పుడు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ తెలుగుదేశంలో చేరిపోయారు. ఇప్పటికే జగన్ హయాంలో నాటి అక్రమాలను వెలికి తీసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మారిన నేతలు ఎలాంటి ఆధారాలు బయటపెడతారో అని జగన్ భయపడుతున్నారట. అందుకే వారితో తనకు గండం లేకుండా చూసుకోవడానికి వాళ్ల జోలికి వెళ్లవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అనవసరంగా వారిపై విమర్శలు చేస్తే ఎక్కడ కక్షగట్టి మరీ తన గుట్టు బయట పెడతారో అని జగన్ అలా జాగ్రత్త పడుతున్నారట.